మనలో చాలామందికి చాలా రకాల భయాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరికి క్యాన్సర్ వచ్చింది. నాకు కూడా వస్తుందేమోనని భయంగా ఉంది. అలాగే మా ఫ్యామిలీలో చాలామంది బిజినెస్‌లో లూజ్ అయిపోయారు. నాకు కూడా అలాంటి లాస్ వస్తుందేమోనని భయంగా ఉంది. ఇట్లాంటి భయాలు చాలామంది కలిగి ఉంటారు. ఇటువంటి భయాలు అడుగడుగునా మనల్ని వెంటాడుతూ ఉంటే, మనం మన లైఫ్‌లో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేము. దేనిని సాధించలేము. సాధించడం మాట అటుంచితే ప్రశాంతంగా పడుకోవడానికి కూడా కష్టమైపోతుంది. ఒక్క నిజం చెప్పనా? మనం కలిగున్న భయాలన్నీ భ్రమలే. ఇంకా జరగని దాన్ని భవిష్యత్తులో జరుగుతుందేమోనని ఊహించుకుని భయపడుతూ ఉంటాం. మరి ఈ భయాల నుండి బయటికి రావడానికి ఒక 2 స్టెప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్, భయాన్ని మనం ఎప్పుడూ ఫేస్ చేయాలి. అవాయిడ్ చేయడానికో, డైవర్ట్ అవ్వడానికో అస్సలు ట్రై చేయకండి. భయాన్ని ఫేస్ చేసి తీరాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమోషనల్ మూవీని మనం చూసినప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు ఏడుస్తాము. అది 20 టైమ్స్ చూసాకైతే ఏడుపు రాదు. ఎందుకు అంటే రిపీటెడ్‌గా మనం అదే ఎమోషన్స్‌ని ఫేస్ చేసినప్పుడు ఆ ఎమోషన్‌కి ఉన్న పవర్ తగ్గిపోతుంది. స్టెప్ నంబర్ 2, భయం అనే ఎమోషన్‌తో మాట్లాడడం ప్రారంభించండి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ వస్తుందేమోనని భయం అనిపిస్తుంది. అయితే ఏంటి? నువ్వు కేవలం ఒక ఆలోచన మాత్రమే. అమ్మో! ఇంటర్వ్యూస్‌లో ఫెయిల్ అవుతానేమోనని భయమేస్తుంది. అయితే ఏంటి? నువ్వు కేవలం ఒక ఆలోచన మాత్రమే. బిజినెస్‌లో లాస్ వస్తుందేమోనని భయమేస్తుంది. అయితే ఏంటి? నువ్వు ఒక ఆలోచన మాత్రమే అంటూ అయితే ఏంటి? అయితే ఏంటి? అని మీరు అడుగుతున్న ప్రతిసారి మీలో ఉన్న ఎమోషన్ వీక్ అయిపోతుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు దేని విషయంలోనైనా భయంగా ఫీల్ అయితే, ఆ భయం అనే దాని నుంచి మీరు డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయకుండా, ఫస్ట్ భయాన్ని ఫేస్ చేయండి. తర్వాత భయం అనే ఎమోషన్‌తో మాట్లాడండి. ఇలా మర్చిపోకుండా 21 డేస్ ఖచ్చితంగా చేయండి. ఆ తర్వాత మీ ప్రశాంతతకి నాది గ్యారంటీ.